నెక్స్ట్ టాపిక్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజిక్స్కి ఎందుకు అవసరమవుతుంది ఈ కాన్సెప్ట్, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మాత్రం నేర్చుకుంటామండి. సో లెట్ us టేక్ ఎ ఫంక్షన్ y is equals to f of x. y is equals to f of x అనే ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు x is called as ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా ఇన్పుట్ అంటామండి, లేదా సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నింటినీ డొమైన్ వాల్యూస్ అంటామండి. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని మనము ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న రియల్ వాల్యూస్ని మనము ఇండిపెండెంట్ వేరియబుల్స్ లేదా డొమైన్ వాల్యూస్ లేదా ఇన్పుట్ అంటామండి. గ్రాఫికలీ కెన్ బి టేకెన్ ద రియల్ వాల్యూస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. గ్రాఫికల్గా ఏమవుతుందండి, ఈ వాల్యూస్ ఏమవుతాయండి, దే ఆర్ రియల్ వాల్యూస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండి. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే వాల్యూస్ని ఎఫ్ అనేదాన్ని, ఇది ఎక్స్ అండి, ఎఫ్ అనేదాన్ని ఫంక్షనల్ రూల్ అంటామండి. ఫంక్షనల్ రూల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండెంట్ వేరియబుల్స్ని రిలేట్ చేసే ఒక రూల్ అండి. దాన్ని మనం ఫంక్షనల్ రూల్ అంటామండి. ఆ రూల్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎఫ్తో రిప్రజెంట్ చేయొచ్చు, సమ్ టైమ్స్ represented as G, H, like that. అంటే G of X అని, H of X అని కొన్ని రకాలుగా రిప్రజెంట్ చేస్తాం. ఇది X అండి, ఇది F అండి, మిగిలిండేది Y అండి. Y ఈజ్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ మనం ఏదైతే ఈ రూల్లో సబ్స్టిట్యూట్ చేస్తామో చేసినప్పుడు మనకు ఒక అవుట్పుట్ వాల్యూ వస్తుందండి, అండ్ దట్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ వై. అంటే ఏమి, వైకి ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ మనం తీసుకోవడానికి లేదండి. వై కూడా వేరియబులే, బట్ మనం ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ ఆర్బిటరీగా ఇండిపెండెంట్గా ఏదంటే అది తీసుకునేందుకు ఉండదు. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఈ వైకి వచ్చే వాల్యూ అనేది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్ ఆర్ అవుట్పుట్ ఆర్ రేంజ్ అంటాం, రేంజ్ వాల్యూస్ అని కూడా అంటాం. మరి గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే దే ఆర్ ద రియల్ వాల్యూస్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ అవుతాయి. గ్రాఫికల్లీ దే ఆర్ రియల్ వాల్యూస్ ఆన్ వై యాక్సిస్. ఇది ఫంక్షన్ సంబంధించిన కొన్ని టర్మినాలజీస్ మనకు తెలుసు. ఎగ్జాంపుల్గా చిన్న ఎగ్జాంపుల్ అండి, y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4x² - 10 అని ఉంది. దీంట్లో ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ నేను ఐవి అని రాస్తాను. 4x² - 10 అనేది ఫంక్షనల్ రూల్ అండి. ఇందులో నువ్వు ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న అవుతుంది, దాన్ని వై అని కూడా అంటామండి. సో ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ అండి, ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. దీంట్లో సపోజ్ ఎఫ్ ఆఫ్ 10 కనుక్కోమంటానండి. అంటే ఏంటి అర్థము అంటే, ఇండిపెండెంట్ వేరియబుల్ ప్లేస్లో నేను 10 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు
నాకు రిజల్ట్ అవుట్పుట్ నాకేమొస్తుంది అంటే నేను ఇన్పుట్గా ఈ ఫంక్షనల్ రూల్కి 10 ఇచ్చినప్పుడు ఏమవుతుంది 4 × 10² - 10 400 - 10 సో వి గెట్ 390 అండి. దిస్ ఈస్ ద YRF ఆఫ్ 10 ఏదైనా చెప్పచ్చు. అంటే ఇండిపెండెంట్గా ఎక్స్కి నేను ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ రూల్లో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే 390 అండి. అంటే నేను 10 ఇస్తే నాకు 390 అవుట్పుట్ వస్తుంది. అండర్ దిస్ ఈ రూల్ ప్రకారంగా నేను 10 దీనికి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్గా నాకేమొస్తుందండి 390 వస్తుంది. సపోజ్ ఎఫ్ ఆఫ్ 9 అన్నానండి అంటే ఏమర్థము 4 × 9² - 9² 81 × 4 324 - 10 we get 314 అండి. ఇది y వాల్యూ అంటే నేను ఎక్స్కి బదులుగా నేను 9 అని ఒక వాల్యూ ఈ రూల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నేను దానికి ఇచ్చినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే 314 ఇలా ఉంటాయండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయి, అవి రెండు రిలేట్ అవుతూ ఒక ఫంక్షన్ ఎలా ఫామ్ చేసింటాము అనేది నేర్చుకో. ఫంక్షన్ అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ వాల్యూస్, డిఫరెన్స్ ఇన్ వాల్యూస్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఇన్పుట్ అండి ఆ రూల్లో, మనకు వచ్చే అవుట్పుట్, మనకు వచ్చే ఆన్సర్స్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి అవుట్పుట్ అండి. వాటి డిఫరెన్సెస్ చూద్దాం ఎలా ఉంటాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు y is equals to f of x is equals to 9x - 6 అని రాశాను. ఇది ఇస్ ఎ ఫంక్షన్. ఇందులో మనకు నచ్చిన వాల్యూస్ పెట్టడానికి పాసిబుల్ ఉన్న వేరియబుల్ ఏంటి అంటే ఎక్సా వైయా అంటే ఎక్స్ అండి. ఎక్స్ బదులు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, వై బదులు మనం పెట్టలేమండి. సో మనం ఎక్స్ ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. వై మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ మీద ఎక్స్ వాల్యూ మనం ఏమైతే సబ్స్టిట్యూట్ చేస్తామో వచ్చే రిజల్ట్ అనేది ఆ వచ్చే రిజల్ట్ మీద ఈ వై వాల్యూ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వై ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. వై అనేది డిపెండెంట్ వేరియబుల్. చూద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకున్నానండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై? దాన్ని x1 అందాము, దీన్ని y1 అందాం. 9 × 5 45 - 6 సో వి గెట్ 39. మరొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తానండి. x2 ఈజ్ ఈక్వల్స్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తాను. దెన్ వాట్ ఈస్ y2? 9 × 8 72 - 6 అండి, వీ గెట్ 66 అండి. x2 x3 ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, 10 సబ్స్టిట్యూట్ చేశానండి. అప్పుడు దానికి వచ్చే ఆ రిజల్ట్ అవుట్పుట్ని y3 అందాం. సో 10 × 9 = 90 - 6 వీ గెట్ 84 అండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ x1 వచ్చేసి 5 అండి, నెక్స్ట్ x2 వచ్చేసి 8 అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? దాన్ని మనము డిఫరెన్స్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. సో దాన్ని x2 - x1 అని రాస్తాం. డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా పాజిటివే ఉండాలి. x1 నుంచి x2ని సబ్స్ట్రాక్షన్ చేయండి లేదా x2 నుంచి x1ని సబ్స్ట్రాక్షన్ చేయండి అని నేను చెప్పట్లేదండి. నేనేం చెప్తున్నాను, x1 x2ల డిఫరెన్స్ అడుగుతున్నాను నేను. డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో అంటే ఇప్పుడు నేనేం చేయాలి, బిగ్గెస్ట్ వాల్యూలోంచి స్మాలెస్ట్ వాల్యూని తీసేసేయాలి. x2 - x1 8 - 5 ఇది 3 అండి. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ x ఈజ్ 3. దీన్ని మనము
ఇలాంటి సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక ట్రయాంగిల్ సింబల్ రాసి ఎక్స్ అని రాస్తాం. దీన్ని ఎలా చదువుతామంటే రీడ్ యాజ్ డెల్టా ఎక్స్ అని చదువుతాం. సో x2 మైనస్ x1 యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. డెల్టా ఎక్స్ అని. సో ఈ డిఫరెన్స్ని మనము డెల్టా ఎక్స్ అని అంటామండి. ఇప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. y1 ఎంత వచ్చింది? 39 అండి. y2 ఏమొచ్చింది నాకు? 66 అండి. సో y2 మైనస్ y1 డిఫరెన్సెస్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్. డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే నేనేం చేయాలి అప్పుడు? 66 మైనస్ 39 చేయాలి. 27 ఇస్ ద డిఫరెన్స్ అండి. దీన్ని మనము డెల్టా వై అని చదువుతామండి. 27. ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ఈ మొత్తం కన్క్లూజన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ 3, ద డిఫరెన్స్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ ఈస్ 27 అని చెప్పారు. ఈ సెంటెన్స్ మొత్తం నేను రాస్తానండి కూడా. I will write the sentence also. So what we tell means if the difference between independent variables is delta x is equals to 3, then the difference between dependent variable is delta y is equals to 27. This is the concept. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ డిఫరెన్స్ అనొచ్చు. ఆ డిఫరెన్స్ని మనం ఏమంటాం? చేంజ్ అని కూడా అంటామండి. Change in independent variable is 3, then change in dependent variable is 27. ఇలా డిఫరెన్సెస్ మనం రాయడానికి వీలైతే, చేంజెస్ని మనం రాయడానికి వీలైతే వాటిని ఫైనైట్ చేంజెస్ లేదా ఫైనైట్ డిఫరెన్సెస్ అంటాం. They are called finite changes or finite differences if there is a possibility of finding the change in independent variable and change in dependent variable. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్, చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ అని చెప్తున్నాను. చేంజ్ ఇన్ ఎక్స్, చేంజ్ ఇన్ వై అని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి ఫంక్షన్ని కూడా మనం ఎక్స్ కమా వైలో రాయాల్సిన అవసరం లేదు. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి థీటా ఆల్ఫాలో ఉండొచ్చు, మరికొన్ని ఫంక్షన్స్ టీఎస్లో ఉండొచ్చు, మరికొన్ని ఫంక్షన్స్ ఏ పిలో ఉండొచ్చు. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, ఇంకొకటి డిపెండెంట్ వేరియబుల్, ఏదైనా ఉండొచ్చు. సో ఐఎమ్ టెల్లింగ్ సింప్లీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ independent variable and dependent variable. That means the change in independent variable, the change in dependent variable. అంటే ఇక్కడ ఈ పదాన్ని మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే దీని ఇక్కడ the change in independent variable is 3, then change in dependent variable is 27 అంటే ఇండిపెండెంట్ వేరియబుల్లో 3 అనే చేంజ్ వచ్చినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో 27 అనే చేంజ్ వచ్చింది అండర్ దిస్ ఫంక్షనల్ రూల్, ఈ ఫంక్షనల్ రూల్ అని చెప్పారు. ఒకవేళ ఇలా ఉంటే x2 x3 చూద్దాం. సో x2 x3 తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం సేమ్ ఇలాగే
నెక్స్ట్ రెండింటికి మధ్య చేంజెస్ చూద్దాం ఎలా ఉంటాయని. ఆ చేంజెస్ మనం కనుక్కోగలమా లేదా, వాటిని రాయడానికి వీలవుతుందా లేదా అనేది చూద్దాం. x3 మైనస్ x2 is equals to 10 మైనస్ 8 is equals to 2. ఇది డెల్టా ఎక్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో, ఈ సెకండ్ కేసు థర్డ్ కేసు సిచ్యువేషన్లో ఎక్స్ ఎంత చేంజ్ అయింది అంటే 2 చేంజ్ అయింది. ఎక్స్ చేంజెస్ బై 2. దెన్ y3 మైనస్ y2 ఏమవుతుంది? 84 మైనస్ 66. 84 మైనస్ 66. 14లో 6 సబ్స్ట్రాక్షన్ చేస్తే 8, 18 వచ్చింది. దీన్ని డెల్టా వై అండి. సో ఇఫ్ చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ 2, దెన్ చేంజ్ ఇన్ వై ఈజ్ 18. రాయడానికి వీలైందండి. సో దీన్ని కూడా మనం ఏమంటాము? ఫైనైట్ చేంజెస్ లేదా ఫైనైట్ డిఫరెన్సెస్ అంటాం. ఎక్స్ అనేది 2 చేంజ్ అయితే వై అనేది 18 చేంజ్. చూడండి, ఇఫ్ ఎక్స్ చేంజెస్ బై 3, దెన్ వై చేంజెస్ బై 27 అండి ఫస్ట్ కేసులో. ఐ థింక్ సెకండ్ కేసులో ఏమైంది? ఎక్స్ చేంజెస్ బై 2, దెన్ వై చేంజెస్ బై 18 అయింది సెకండ్ కేసులో. 280. Then what we can say? Here we define a term that is rate of change. Rate of change in dependent variable when independent variable changes by 1 unit. అంటే ఏం చేయాలి? ఇండిపెండెంట్ వేరియబుల్ 1 యూనిట్ చేంజ్ అయినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో ఎంత చేంజ్ ఉంటుంది అని చెప్పడాన్ని, పర్ 1 యూనిట్, ప్రతి యూనిట్కి వచ్చే చేంజెస్ అని చెప్పడాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్ అండి. ఇప్పుడు నేనేం చేయాలి? డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ కనుక్కోవాలి. వెన్ ఇండిపెండెంట్ వేరియబుల్ చేంజెస్, ఆ చేంజ్ కూడా డెల్టా ఎక్స్. దిస్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్. దీని రేట్ ఆఫ్ చేంజ్ అండి, ఆ రేషియో. ఫస్ట్ కేసులో నాకేమొచ్చింది? 27/3, 9 అండి. సెకండ్ కేసులో నాకేమొచ్చింది? 18/2. ఎంత వచ్చింది నాకు? 9. మారలేదండి, రేషియో మారలేదు. రేషియో డస్ నాట్ చేంజెస్. అబ్జర్వ్ ఇట్. యాక్చువల్ దీని మీనింగ్ ఏంటి అంటే, ద చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ when independent variable changes by 1 unit అండి. ఇండిపెండెంట్ వేరియబుల్ 1 యూనిట్తో చేంజ్ అయినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో ఎంత చేంజ్ వస్తుందో ఆ చెప్పే ఆ కాన్సెప్ట్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్. ఎంత చేంజ్ ఉంటుంది చెప్పడానికి రేట్ ఆఫ్ చేంజ్. ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర ఒక 40 చాక్లెట్స్ ఉన్నాయి అండ్ నా దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారండి. నేను అందరికీ ఈక్వల్గా చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాను. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అంటే ఏం చేస్తారు మీరు? 40 డివైడెడ్ బై 5 చేస్తారండి. 8 చాక్లెట్స్ పర్ ఈచ్ అంటారండి. అవునా కదా? I have 40 chocolates and 5 students. Then what is the number of chocolate that I can give per 1 student? ఒక స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి అంటున్నా. పర్ 1 స్టూడెంట్ అన్నప్పుడు ఏం చేశారు? ఈ 5తో డివైడ్ చేశారు. పర్ 1 యూనిట్ అన్నప్పుడు డెల్టా ఎక్స్తో డివైడ్ చేశారు. సో దిస్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్. దీన్నే రేట్ ఆఫ్ చేంజ్. ఇండిపెండెంట్ వేరియబుల్ 1 యూనిట్ చేంజ్ అయినప్పుడు డిపెండెంట్ వేరియబుల్ యొక్క రేట్ ఎంత, ఏ రేట్తో అది చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ 1 యూనిట్ చేంజ్
of independent variable, there is a change in 9 units in dependent variable. This concept is called as finding of all these values, this rate of changes, and this concept is called as differentiation. And this concept మనం differentiation అంటాం, ఒక్కొక్కసారి డెరివేటివ్స్ అని కూడా అంటాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ as derivatives. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పానంటే ఫైనైట్ చేంజెస్, ఫైనైట్ డిఫరెన్సెస్ మాత్రమే చెప్పాను. అంటే మీ ఫైనైట్ చేంజెస్, ఫైనైట్ డిఫరెన్సెస్ అంటే ఆ ఇండిపెండెంట్ వేరియబుల్లో ఉన్న చేంజ్ని రాయడానికి వీలవుతుంది, డిపెండెంట్ వేరియబుల్లో ఉన్న చేంజ్ కూడా రాయడానికి వీలవుతుంది. అలా వాటి రేషియో కనుక్కొని దాన్ని రేట్ ఆఫ్ చేంజ్గా చెప్పడం కుదురుతుందండి. దిస్ ఈస్ కాల్డ్ ఫైనైట్ డిఫరెన్సెస్. సో వెన్ independent variable changes by 1 unit, then what is the change in dependent variable is called rate of change, and that concept is called as differentiation. దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం. డిఫరెన్సెస్ యొక్క రేషియో is called as differentiation. సో డిఫరెన్స్, ఇది డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క రేషియో నండి, దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం. The change in dependent variable when independent variable changes by 1 unit. 1 unit చాలా ఇంపార్టెంట్. నాకు 3 యూనిట్స్ తెలుసు కాబట్టి నేనేం చేశాను, బై 3 చేశాను, 1 యూనిట్కి వచ్చేసి. నాకు 2 యూనిట్స్ యొక్క చేంజ్ తెలుసు కాబట్టి బై 2 చేశాను, 1 యూనిట్ చేంజ్. ఇది సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యింది. ఈ ఫంక్షనల్ రూల్ మనకి ఏదైతే మనం తీసుకున్నామో ఆ రూల్ మీద డిపెండ్ అయ్యింది. ఇక్కడ సేమ్ వచ్చింది, ప్రతిసారి రేషియో సేమ్ వస్తుంది, ప్రతి కేసులో రేషియో సేమ్ వస్తుందని కాదండి. ఫంక్షనల్ రూల్ బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. బట్ ఆ రేషియో ఏం చెప్తుంది అంటే రేట్ ఆఫ్ చేంజ్ పర్ యూనిట్ యొక్క చేంజ్ అని చెప్తుంది. పర్ యూనిట్ యొక్క చేంజ్. 40 chocolates is there. There are 5 students. Per 1 student, how many chocolates we get? Per unit అంటే ఒక్క స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో 40/5 8 చాక్లెట్స్ ఒక్కొక్కరికి వస్తాయి. అప్పుడు ఏం రాస్తావు దీన్ని, 8 చాక్లెట్స్ పర్ 1 స్టూడెంట్ అని రాస్తావు. ఇక్కడ కూడా ఏం రాస్తావు, 9 యూనిట్స్ ఆఫ్ చేంజ్ పర్ 1 యూనిట్ చేంజ్ ఇన్ ఎక్స్. 9 యూనిట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ పర్ 1 యూనిట్ చేంజ్ ఇన్ ఎక్స్ అని రాస్తాం. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్. డెరివేటివ్స్ అండి. నేను ఇప్పుడు మీకు ఫినిట్ చేంజెస్కు మాత్రమే చెప్పాను. దిస్ ఇస్ కాన్సెప్ట్ అండి, డిఫరెన్షియేషన్ యొక్క కాన్సెప్ట్, ఫైండింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్. దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ area of circle is equals to pi r square, where r is the radius of the circle. We know the formula. Actually this is the function, can be treated as f of a. Then f of a గా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే a లో ఫంక్షన్ అండి, సారీ f of r గా ట్రీట్ చేస్తాం, సారీ అండి, f of r గా ట్రీట్ చేస్తాం. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ r. r మీద బేస్ అయ్యి ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ r is the ఇన్పుట్ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా డొమైన్. A becomes output, or dependent variable, or range. ఇప్పుడు నేను r ప్లేస్లో 4 పెట్టానండి. దెన్ వాట్ ఈస్ a? దట్ ఈస్ కాల్డ్ f of 4 అంటాం. 4 square 16, 16 pi అండి. ద డిఫరెన్స్ ఈజ్ 16 pi. The value of the dependent variable r is equals to 10 చెప్పాను. what is area? f of 10 అంటాం. 10 square 100, 100 into pi, 100 pi. r ప్లేస్ లో 20 రాశాను. ఏరియా f of 20 అండి. 20 square 400 into pi, 400 pi.
ఈ రెండిటి కేసులో వాట్ ఈస్ డెల్టా ఏ బై డెల్టా ఆర్. మీకు అర్థమైంది అనుకుంటా. The change in dependent variable per unit change in independent variable. ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక యూనిట్ చేంజ్ అయినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో ఎంత చేంజ్ వస్తుంది? ఫ్రమ్ 4 to 10, ఇన్ బిట్వీన్ 4 and 10 అంటాం. ప్రతి చోట సేమ్ కాదు, ఇన్ బిట్వీన్ 4 and 10. అంటే 4 నుంచి 5కి మారితే ఆర్ వాల్యూ, 5 నుంచి 6కి మారితే ఆర్ వాల్యూ, అలా ప్రతి వాల్యూ మారినప్పుడు చేంజ్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ ఆఫ్ ఏరియాస్ 100 పై మైనస్ 16 పై whole divided by difference of independent variables 10 minus, I think you can understand. డిఫరెన్స్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్, పాజిటివ్ వాల్యూసే ఉండాలి. ఒకవేళ ఇనీషియల్ వాల్యూ బిగ్గెస్ట్ అయ్యి ఫైనల్ వాల్యూ స్మాలెస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇనీషియల్ మైనస్ ఫైనల్ రాయాలి. సో 100 minus 16, హౌ మచ్? I think 84 pi by 6. So we get 6 1 jar, 6 4 jar, 14 pi. So there is a rate of change in area when radius increases from 4 to 10 is 14 pi. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 4 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్కి చేంజ్ అయినప్పుడు ఏరియాలో చేంజ్ ఎంత వచ్చింది? రేట్ ఆఫ్ చేంజ్ ఎంత అంటే 14 పై వచ్చింది. ఇట్ ఈస్ 14. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కేసెస్ చూద్దాం. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 10 నుంచి 20కి చేంజ్ అయినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ డెల్టా ఏ బై ఆర్, డెల్టా ఆర్. చేంజ్ ఇన్ ఏరియా ఫైనల్ మైనస్ ఇనీషియల్ 300 పై, 400 మైనస్ 100 300 అండి. డెల్టా ఆర్ రేడియస్లో చేంజ్ 20 మైనస్ 10 10 అండి. సో వీ గెట్ 30 పై. రెండు వేరు వేరు, బోత్ ఆర్ సేమ్, నాట్ సేమ్. అంటే రేడియస్, ఒక సర్కిల్ యొక్క రేడియస్ 10 యూనిట్స్ నుంచి 20 యూనిట్స్కి చేంజ్ అయితే ఏరియాలో రేట్ ఆఫ్ చేంజ్ ఎంత వచ్చిందండి? 30 పై వచ్చింది. అది 4 నుంచి 10 వరకు అయితే 14 పై ఉందండి రేడియస్ చేంజ్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ అనేది పెరిగిందే తగ్గిందే? ఇంక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్? there is a rate increases. 14 పై నుంచి 30 పైకి ఇంక్రీజ్ అయిందండి రేట్. దట్ మీన్స్ ఏరియా ఇంక్రీజింగ్ ఎనార్మస్లీ. ఏరియాలో రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో తక్కువగా స్టార్టింగ్లో తక్కువ రేడియస్ ఉన్నప్పుడు ఏమైందండి? 14 పై వచ్చిందండి చేంజ్ ఏరియాలో. రేడియస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. 30 పైకి మారిపోయింది. 14 పై కాన్స్టెంట్గా లేదండి, 30 పైకి ఇంక్రీజ్ అయింది. సో 10కి 20కి మధ్యలో పర్ యూనిట్ చేంజ్ ఆఫ్ రేడియస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా ఈస్ 30 పై. దిస్ ఈస్ కాల్డ్ ఫైనైట్ డిఫరెన్షియస్ అండ్ ఫైనైట్ చేంజెస్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఏరియా ఏ డిపెండెంట్ వేరియబుల్. అవి ఏవైనా కావచ్చు. సో ఎక్స్ వైలు కావచ్చు, ఆల్ఫా బీటా కావచ్చు, ఆర్ఏ కావచ్చు, ఎస్పి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాట్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ దట్ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్ ఇన్ దట్ ఫంక్షన్? వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. So the change in dependent variable when independent variable changes by 1 unit is called as differentiation. Nothing but is called as rate of change. So definition enti? The rate of change means the change in dependent variable when independent variable changes by
1 unit at that instant. Called as differentiation. So notations ఎలా రాస్తాం? y is equals to f of x అంటే డిఫరెన్షియేషన్ ఎలా రాయాలి? డెల్టా y బై డెల్టా x రేషియోనేనండి డిఫరెన్షియేషన్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ f dash x. f dash x అని చెప్తాం. లేదా దిస్ ఆల్సో కెన్ బి డినోటెడ్ యాజ్ డెల్టా బై డెల్టా x ఇంటూ y ప్లేస్లో f of x రాసుకో. ఆఫ్ f of x. The change in f of x when x changes by 1 unit. ఇది డెఫినేషన్. f of x లో చేంజ్ అని కనుక్కోవాలండి ఎప్పుడు డెల్టా x లో చేంజ్ 1 యూనిట్ అయినప్పుడు. సో ఎక్స్లు వైలు కన్ఫ్యూజన్ కాకుండా ఏం చేయాలి? డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ అని కనుక్కోవాలండి వెన్ ఇండిపెండెంట్ వేరియబుల్ చేంజెస్ బై 1 యూనిట్. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్. అండ్ ఈ డెఫినేషన్ ఫైనైట్ డిఫరెన్షియేషన్. ఫైనైట్ డెరివేటివ్స్ అంటాం. ఏం చేయాలి? చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x చేయాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు f of x. దెన్ delta y by delta x is called as change in dependent variable by change in independent variable. Change in dependent variable by change in independent variable f dash x. ఇప్పుడు చూడండి ఇవే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. డెల్టా ఏ అంటే చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ f of 20 minus f of 10 by change in independent variable 20 minus 10. ఇది రేషియో. ఈ కేసులో ఏంటి? 100 పై మైనస్ 16 పై f of 10 minus f of 4 by 10 minus 4. చేంజ్ ఇన్ x ఎంత? 10 minus 4. దిస్ ఇస్ కాల్డ్ ఫైనైట్ డిఫరెన్షియేషన్. గ్రాఫికల్గా ఇది ఏం చెప్తుంది? ఏం చేస్తుంది? గ్రాఫికల్గా ఇది ఎలా చెప్పచ్చు దీన్ని అంటే let us take a graph of function y is equals to f of x. y is equals to f of x కి ఫంక్షన్కి గ్రాఫ్ డ్రా చేద్దామండి. అది ఎలా అయినా ఉండొచ్చు. గ్రాఫ్ స్ట్రైట్ లైన్ కావచ్చు, ఏదైనా కర్వ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ఆర్ఎస్. సో దీని మీద ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా ఇన్పుట్ ఉంటుందండి. దీని మీద డిపెండెంట్ వేరియబుల్ లేదా అవుట్పుట్ ఉంటుంది. Let us take the graph of a curve is like this. Y is equals to f of x in a graph. This is the graph. x1 అనే ఇండిపెండెంట్ వేరియబుల్ని నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే నాకు f of x1 వచ్చింది. x1 సబ్స్టిట్యూట్ చేశాను. x2 అనే ఒక వేరియబుల్ ఉందండి, దాన్ని ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేశానండి. నాకు అవుట్పుట్ ఏమొచ్చి ఉంటుందండి? y యాక్సిస్ మీద ఉంటుంది f of x2 అని వచ్చింది. ఈ పాయింట్ని
ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్? చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్, దట్ మీన్స్ డెల్టా వై. చెప్పండి ఎంత? ఎఫ్ ఆఫ్ x2 నుంచి ఎఫ్ ఆఫ్ x1 నుంచి చేంజ్ అండి. అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ x1 నుంచి ఎఫ్ ఆఫ్ x2కు చేంజ్ అయింది వాల్యూ. యాజ్ x1 చేంజెస్ ఫ్రమ్ x1 టు x2. ఇక్కడ x అనేది x1 నుంచి x2కి మారినప్పుడు అవుట్పుట్ y అనేది ఎఫ్ ఆఫ్ x అనేది ఎఫ్ ఆఫ్ x1 నుంచి ఎఫ్ ఆఫ్ x2కి వెళ్ళిందండి. సో చేంజ్ ఇన్ అవుట్పుట్స్ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1. చేంజ్ ఇన్ ఇన్పుట్స్ x2 మైనస్ టోటల్ x2లో నుంచి x1 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ. టోటల్ ఎఫ్ ఆఫ్ x2లో నుంచి ఎఫ్ ఆఫ్ x1 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ. ఆరిజిన్ రెఫరెన్స్ కాబట్టి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఇప్పుడు ఏ అనే పాయింట్ని ఎలా రాయొచ్చు? x1 ఇండిపెండెంట్ వేరియబుల్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ y1 అనుకుందాం, which is nothing but f of x1. సో f of b అనే పాయింట్ ఏం రాయొచ్చు? x2 నేను సబ్స్టిట్యూట్ చేశానండి, ఇండిపెండెంట్ వేరియబుల్, నాకు వచ్చే వాల్యూ y2 అయి ఉంటుంది అనుకో, అది f of x2 అవుతుంది. సో దాన్ని మనం f of x2 అని రాస్తాం. యాక్చువల్ నాకేమొచ్చింది అంటే f of x2 మైనస్ f of x1 బై x2 మైనస్ x1 వచ్చింది. f of x2 minus f of x1 by x2 minus x1. That means y2 minus y1 by x2 minus x1 వచ్చింది. ఏం చెప్తుంది? వాట్ ఇక్కడ ఎక్కడో చదువుకున్నాం. స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే లైన్ డ్రా చేస్తాను. ఏను బీను జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ లైన్ యొక్క స్లోప్ m ఏం చెప్తుంది? ఫార్ములా ఏమి? డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. f of x2 minus f of x1 by x2 minus, which is nothing but change in dependent variable when independent variable changes by 1 unit. So this represents slope of chord joining x1 comma f of x1, x2 comma f of x2. The change. This is the change that we get. So change ఏం చెప్తుంది? స్లోప్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ ఏను బీను జాయిన్ చేసే లైన్ యొక్క కార్డ్ యొక్క స్లోప్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్. సో డిఫరెన్షియేషన్ అనేది ఏం చెప్తుంది? ఫైనైట్ డిఫరెన్షియేషన్ ఏం చెప్తుంది అంటే ఏ డిఫరెన్సెస్ అయితే నువ్వు తీసుకున్నావో వాటిని పాయింట్స్గా మనం గ్రాఫ్లో డ్రా చేసినప్పుడు ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే కార్డ్ ఒకటి ఫామ్ అయినప్పుడు కార్డ్ యొక్క స్లోప్ని రిప్రజెంట్ చేస్తుందండి డిఫరెన్సెస్ అనేది. రేట్ ఆఫ్ చేంజ్ అనేది స్లోప్ ఆఫ్ కార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనము దీన్ని మరొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్ us take the coordinate system, x-axis and y-axis. And there is a curve. ఇలా ఒక కర్వ్ ఉందండి. దీని y is equals to f of x అనుకుందాం.
It is y is equals to f of x, y axis, origin, x axis. Let us take a point x అండి. ఇక్కడ ఒక x అనే ఒక పాయింట్ తీసుకున్నామండి. దాని అవుట్పుట్ ఏమైంటుందండి? ఖచ్చితంగా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. నేను x1 ఒక వాల్యూ, x2 ఒక వాల్యూ అన్నానండి. ఈ రెండింటి డిఫరెన్స్ x2 మైనస్ x1ని డెల్టా ఎక్స్ అని రిప్రజెంట్ చేయమన్నానండి. చేంజ్ ఇన్ ఎక్స్ అంటాం, లేదా డిఫరెన్స్ ఇన్ ఎక్స్ అంటాం, ఎలా అయినా సరే. మరి x2ని ఏం రాయచ్చు ఇప్పుడు నేను? డెల్టా ఎక్స్ ప్లస్ x1గా రాసు. అంటే దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎక్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ వచ్చిందండి, దాన్ని డెల్టా ఎక్స్ అందాం. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? అప్పుడు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. దీన్ని ఫంక్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏమై ఉంటుంది? ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ని ఫంక్షన్లో ఎక్స్ బదులుగా రీప్లేస్ చేశాను కాబట్టి వచ్చే అవుట్పుట్ కూడా ఏమై ఉంటుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. I think. Now, rate of change in dependent variable when independent variable changes by 1 unit is nothing but is called as delta y by delta x. Ratio మనం చదువుకున్నాం. డెల్టా వై అంటే ఏమి? y2 మైనస్ y1 అంటే ఈ వైల యొక్క డిఫరెన్సెస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండి. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్ అండి. ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్. సో డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై delta x. This is called rate of change in dependent variable when independent variable changes by 1 unit. This is the basic principle of differentiation. The differentiation is basic principle, rate of change. But here we are taking finite differences, finite changes. Finite differences ni finite changes ni maatrame manam teeskuntam. If the change is infinitely very small, case 2 రాస్తానండి. This is the important. If the differences are changes in independent variable and dependent variable are infinitely very small, infinitely very small, then change in independent variable, let x denoted as dx and change in dependent variable, let y denoted as dy. ఈ డిఫరెన్సెస్ అనేటివి లేదా చేంజెస్ అనేటివి ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ అయినవి, చాలా చిన్నవైనవి. ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ అంటే మీనింగ్ ఏంటి అంటే నేను చెప్తాను. సపోజ్ ఒక వేరియబుల్ యొక్క వాల్యూ r వాల్యూ 10 ఉంది.
and it changes to 10.000000000121. This is old value, this is new value, capital R. How much of change is there? In the change of capital R minus small r. It can be changed 0.000000000121. చాలా చిన్న చేంజ్ వచ్చింది, మైన్యూట్ చేంజ్ వచ్చింది. దిస్ చేంజ్ is called as infinitely very small. Infinitely very small change. Infinitely very small change అంటాం. పైన క్వశ్చన్ చూడండి, చేంజ్ ఎంత వచ్చింది. చేంజ్ ఇన్ రేడియస్ 10-4 6 ఉందండి. ఇట్ ఈస్ అ ఫైనైట్ వాల్యూ, ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ అంటే. చేంజ్ ఇన్ ఆర్ మళ్ళీ అగైన్ 20-10 10 అండి. ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ వాల్యూ, ఒక ఫిక్స్డ్ వాల్యూ, ఒక ఫైనైట్ వాల్యూ. బట్ హియర్ the change is 0.000000000121. Very small change, and such changes are called as infinitely very small changes. అలా మారినప్పుడు what is the change in area? ఏరియాలో చేంజ్ ఎంత వస్తుంది? ఏ ఫార్ములా? A is equals to pi r square. ఫస్ట్ 10 అండి. ఏ 10 స్క్వేర్ 100 పై. A2 ఎంత? దీన్ని నువ్వు ఇప్పుడు స్క్వేర్ చేయాలి. 10.000000000121 హోల్ స్క్వేర్ పై కనుక్కోవాలి. ఇప్పుడు ఏరియాలో కూడా చేంజ్ వెరీ స్మాలే ఉంటుందండి, ఇన్ఫినిట్లీ వెరీ స్మాలే ఉంటుంది. ఆ చేంజ్ ఇన్ ఏరియా A2 మైనస్ A1 అది కూడా ఎంత ఉంటుందండి? 0.000000 సంథింగ్ ఏదో చాలా చిన్న వాల్యూనే వస్తుంది. సో ఏరియా ఆల్సో చేంజెస్, బట్ ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ఏరియా. దాన్ని డిఏ అని రాస్తాం. డెల్టా అనే సింబల్ కాకుండా డి అనే లెటర్ రాస్తామండి, డిఏ అని రాస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్లో వచ్చే చేంజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి డెల్టా ఆర్ అని కాకుండా మనం ఎలా రాస్తాం? డిఆర్ అని రాస్తాం. అలాగే ఏరియాలో కూడా ఏమైంది? ఆటోమేటిక్గా రేడియస్ మారిందంటే ఏరియా కూడా మారుతుందండి. ఏరియాలో కూడా చేంజ్ వచ్చిందండి. ఆ చేంజ్ ఎంత చిన్నది? 10.000000000121 హోల్ స్క్వేర్ పై అండి. దీంట్లోంచి దీన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి, మళ్ళీ దీని వాల్యూ అంతా కనుక్కోవాలి, అందులో నుంచి మళ్ళీ దీన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. అది డిఫరెన్స్ అండి. అది కూడా చాలా చిన్నగానే ఉంటుందండి ఆటోమేటిక్గా, అండ్ దట్ ఈస్ కాల్డ్ డిఏ అండి. దాన్ని డిఏ అంటామండి. ఇన్స్టెడ్ ఆఫ్ డెల్టా ఏ అనకుండా డెల్టా అనే సింబల్ రాయమండి. then we can say D. Then what is the ratio? Differentiation అంటే ఏంటి? వాటి రేషియోనేనండి. సో DA by DR ఎంత? DA ఒక వాల్యూ వచ్చి ఉంటుందండి, సంథింగ్ 0.0000 సంథింగ్ వాల్యూ వచ్చి ఉంటుందండి, బై DR R యొక్క వాల్యూ వచ్చిందండి 0.0000 సంథింగ్ అని. ఈ రెండింటి రేషియోని మనం DA by DR అంటాం. This is the called as infinitely small differences in rate of change. Infinite differences anam, infinitely small differences anam. This is called rate of infinitely small difference. అంటే
కరెక్ట్గా చెప్పాలి అంటే మనం ఇండిపెండెంట్ వేరియబుల్ సిగ్నిఫికెంట్గా మారినప్పుడు డిపెండెంట్ వేరియబుల్ ఎలా మారిందో చెప్పచ్చండి, కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ బై చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇలా కావచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్, ఇది కూడా కనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ ఫైనైట్ డిఫరెన్స్. బట్ ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ అన్నప్పుడు నువ్వు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి వీలైంది కూడానండి. ఇక్కడ ప్రాబ్లమ్స్లలో R2 మైనస్ R1 10 మైనస్ 4 6 ఈజీగా క్యాలిక్యులేట్ చేసావు. R3 మైనస్ R2 20 మైనస్ 10 ఈజీగా క్యాలిక్యులేట్ చేసావు. ఈవెన్ ఏరియాస్ కూడానండి, A2 మైనస్ A1 100 పై మైనస్ 16 పై 84 పై ఈజీగా క్యాలిక్యులేట్ చేసావు. 400 పై మైనస్ 100 పై 300 పై ఈజీగా క్యాలిక్యులేట్ చేసావు. బట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం కష్టం. దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి, ఎంత టైం పడుతుంది మీరు ఆలోచించుకోవడం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆ తర్వాత దీంట్లో దీన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి, ఆ వాల్యూ రాయాలి, ఈ వాల్యూ రాసుకోవాలి, దాన్ని డివైడ్ చేయాలి. ఇమాజిన్ దట్ హౌ కాంప్లికేటెడ్ ఇట్ బికమ్స్. దట్ ఈస్ ఫైనైట్ డిఫరెన్షియేషన్. ఫైనైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద వేరియబుల్స్. దీస్ ఆర్ ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద వేరియబుల్. దీన్ని ఇన్ఫినైట్ డిఫరెన్షియేషన్ అంటాం, లేదా ఒరిజినల్గా డిఫరెన్షియేషన్ అంటాం. ఇదే డిఫరెన్షియేషన్. Actually, this is called difference. అంటే ఫైనైట్ డిఫరెన్షియేషన్ని ఈజీగా కనుక్కోవచ్చండి, క్యాలిక్యులేషన్స్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ సబ్స్ట్రాక్షన్ చేసి ఆ రేషియో రాసేస్తే క్యాలిక్యులేషన్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇన్ఫినైట్లీ వెరీ స్మాల్ వాల్యూస్లలో చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేయాలి అంటే అలా చేయడం కుదరదు. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి యాక్చువల్లీ నేనేం చేయాలి, 10.000000000121 whole square minus whole square pi, sorry, minus 100 pi చేయాలి. ఎస్, A2 మైనస్ A1 డివైడెడ్ బై నేనేం చేయాలి నెక్స్ట్ డెల్టా ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ 0.000000000121 చేయాలి. ఇది టైం బీయింగే, మొత్తం డివిజన్ కూడా టైం బీయింగే ఉంది. ఇలా ఉంటాయి. బట్ దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే ఆ క్యాలిక్యులేషన్ కోసం వాడే కాన్సెప్ట్నే మనం ఏమంటాము, డిఫరెన్షియేషన్ అంటాము. This concept is called as differentiation. When very small changes in independent variables and dependent variables, then what is the rate of change? Our rate of change ఎలా ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఏమి, ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క చేంజ్ అనేది చాలా నెగ్లిజిబుల్ అని అర్థం, 0 దగ్గరగా ఉంది అని. సో అండర్ దిస్ dy బై dx అని రాస్తాం, లేదా ఎఫ్ డాష్ ఎక్స్ అని రాస్తాం. దీన్ని మనం ఏం రాస్తాము, డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్. ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్, కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ minus f of x by delta x. This is definition of differentiation. Differentiation of a definition. Infinitely very small changes ఉన్నప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్స్లోను డిపెండెంట్ వేరియబుల్స్లోను ఆ రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది. ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క చేంజ్ వెరీ 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 నెగ్లిజిబుల్ మీన్స్ delta x is very near to 0. So change in dependent variable f of x plus h minus f of x whole divided by change in independent variable.
దీనికి మనం లిమిటింగ్ వాల్యూ అప్లై చేస్తే దాన్ని డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్. యాక్చువల్గా డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ ఇది. అంటే మైన్యూట్ చేంజెస్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్లో రేట్ ఆఫ్ చేంజ్ ఎలా ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ ఏ విధంగా మారుతూ ఉంటుంది, ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఎలా ఉంటుంది, ఆ రేషియోనే మనం ఏమంటామండి, మనం డిఫరెన్షియేషన్. దిస్ ఈస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. I think all of you understand.